తప్పకుండా గెలిపించుకుంటాం. అరే 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 పర్వాలేదు. భువనగిరి కాన్స్టిట్యున్సీలో వల్లిగొండ మండలం సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా మొత్తం గ్రామాలు తిరుక్కుంటూ ఈరోజు వల్లిగొండ లోకల్లో విలేజ్ లో తిరిగినాం. బీఆర్ఎస్ అభ్యర్థి పల్సా రమేష్ గౌడ్ ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ టౌన్ విలేజ్ తిరిగినప్పుడు ప్రతి దగ్గర కూడా ఏ షాపు పోయినా ఏ ఇంటికి పోయినా పల్సా రమేష్ గౌడ్కే ఓటేస్తాం అని ప్రతి ఒక్క 90% అందరూ మేము ఓటేస్తామని చెప్తారు. ఎందుకని తెలుసుకో ప్రతి ఇంటిని అడిగినాం. అంటే ఆల్రెడీ గతంలో ఇక్కడ భువనగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఒల్లిగొండ విలేజ్లో కూడా వేరే వాళ్ళకు అభ్యర్థిగా ఇస్తా అని చెప్పి 2 సంవత్సరాల నుంచి అతనితో అన్ని విధాలుగా వాడుకొని ఖర్చు పెట్టించి మళ్ళీ దీన్ని జనరల్ చేసుకొని వాళ్ళ తమ్మునికే టికెట్ ఇప్పించుకోవడం ద్వారా అందరు కూడా వ్యతిరేకత బాగా వచ్చింది టౌన్లలో. ఒలిగొండ టౌన్లో మొత్తం కూడా మళ్ళీ పల్సా రమేష్ గతంలో సర్పంచ్గా పోటీ చేసిండు, పిఎస్సి చైర్మన్గా పోటీ చేసిండు, ఎంపీటీసీ పోటీ చేసిండు. చాలా గొప్పగా బాగా పనిచేస్తుందని చెప్పి అఖిలపక్ష అందరూ కలిసి కూడా పల్సా రమేష్ అయితే బాగుంటాయని చెప్పి అందరూ కలిపి ఈరోజు పల్సా రమేష్ గారిని అభ్యర్థి నిలవడం జరిగింది. మరి ఆయన మంచి వ్యక్తిత్వాన్ని గమనించి ఈరోజు ప్రతి వాడలో కూడా ఇంటింటికి షాపులలో కూడా అందరం ఈసారి పల్సా రమేష్కి ఓటేసి గెలిపిస్తామని చెప్తారు. అందరు కూడా గెలిపిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన విలేజ్ ఇంతవరకు కూడా 2 సంవత్సరాల నుంచి కట్టని మట్టి కూడా వేయలేదు. గతంలో చేసిన అభివృద్ధి కానీ సరే అభివృద్ధి కాలేదు. మళ్ళీ దాంతో పాటు ఇంకోరన్నా సర్పంచ్ ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ వాళ్ళ తమ్మునే పెట్టుకోవడం ద్వారా ఏమైతుందంటే వాళ్ళ ఫ్యామిలీకైనా అనేది బాగా వచ్చింది. వాళ్ళైనా ఇక్కడ ఒలిగొండ టౌన్ అంటే వాళ్ళదేమన్నా వాళ్ళ టౌన్ ఏమన్నా వైరవులకు అవకాశం ఇవ్వాలి కదా అనేది ఒక బాగా వచ్చింది. తద్వారా మళ్ళీ రమేష్ ఓటేసుకుని గెలిపించుకుంటాం అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మన విలేజ్ ఒలిగొండ విలేజ్ ప్రజలందరూ కూడా నా వంతు అందరికీ చెప్తున్నాం, ప్రతి ఒక్కరు చెప్తున్నాం. ఆల్రెడీ మనం ఒలిగొండ టౌన్ చాలా వరకు మ్యాక్సిమం అభివృద్ధి జరిగింది. గతంలో మేము ఉన్నప్పుడే 24-25 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసినాం, డ్రైన్ వేసినాం. ప్రతి వార్డు డ్రైన్ సీసీ అన్నీ అయిపోయినాయి. మెయిన్ రోడ్ కూడా మొత్తం 4 లైన్ కూడా శాంక్షన్ చేసినాం, వర్క్ కూడా స్టార్ట్ చేసినాం. 2 సంవత్సరాలు ఇంతవరకు అది ఎక్కడ ఉంది, ఎక్కడ వేసినాం కూడా అక్కడే ఉంది. కానీ ఇవన్నీ ప్రశ్నించడం లేక అడేటోళ్ళు లేక ఆయన అడేటోళ్ళు ఇప్పుడు టౌన్లో. కానీ మీ అందరూ చెప్పేందంటే అడేటోడు కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి. మళ్ళీ వాళ్ళ తమ్ముని నిలబెట్టుకోవడానికి గెలిపించుకోండి. మరి మీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా అభివృద్ధిని ఎవరు అడుగుతారు? ఎవరు అడగాలి? మీరు డైరెక్ట్గా అడగలేరు. కానీ మీకు ప్రతినిధి కావాలి, ప్రతినిధి అడిగే వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి. ఆ ప్రశ్నించే వ్యక్తి కావాలని మేమంతా కూడా కోరుకున్నట్టుగా ఈరోజు పల్సా రమేష్ నిలబెట్టాం. మీరంతా ప్రజలంతా కూడా ఈ పల్సా రమేష్ అంటే ఆయన ఒక్కడే సర్పంచ్ అభ్యర్థి కాకుండా మీరందరూ కూడా మీకుగా ఓటేస్తున్నట్టుగా మీరంతా సర్పంచ్గా భావించండి. వార్డులలో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ వార్డు సభ్యులుగా చెప్తున్నారు, అందరూ కూడా బాగా కష్టపడండి. పల్సా రమేష్ గెలుపు కోసం కష్టపడి గెలిపియండి. తద్వారా మీరు అనుకున్నట్టు ఇన్ని రోజుల నుంచి బీసీ భాగం చాలా వరకు ఒలిగొండ టౌన్లో అనుకుంటారు. కానీ ఈరోజు 95% ఎస్సీ ఎస్టీ బీసీలే ఒలిగొండ టౌన్లో ఉన్నారు. ఓకే, ఎమ్మెల్యే గెలిచిండే అయిపోయింది. ఆయన అభివృద్ధి చేయొచ్చు, ఎవరికి ఇచ్చినా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే నువ్వు ఆల్రెడీ ఉన్నావు కాబట్టి నువ్వు అభివృద్ధి చేయొచ్చు ఒలిగొండ టౌన్. మళ్ళీ మీ తమ్ముడికి వేయడం ద్వారా ఏంటి ఉద్దేశం ఏంది? అందుకోసం క్వశ్చన్ వేసుకుంటారు, ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేస్తారు వాళ్ళ. మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే అవకాశం బాగుండేది కానీ చెప్పి అందుకోసం ఈరోజు పల్సా రమేష్ గారికి అత్యధిక ఓటేసి గెలిపియాలి. అలాగే ప్రజలు కూడా గెలిపియాలని కోరుకుంటారు. కాబట్టి ఆ గెలుపు 100% గెలుపు అయిపోయింది రమేష్ గారిది. ఇంకా ఎక్కువగా గెలిపియాలని కోరుకుంటున్నాం. ఎక్కువ అత్యధిక మెజారిటీ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అట్లా
ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచి మొత్తం వాళ్ళే వెళ్తూ గతంలో వాళ్ళ రిలేషనే సర్పంచ్ ఉన్నారు, మళ్ళీ ఎంపీటీసీ వాళ్ళ రిలేషన్ ఉంటారు. వీళ్ళ ఇప్పుడున్న ఒక్కసారి ఓడిపోతే 2 సార్లు ఓడిపోయాడు, ఒక సింపల్ తెచ్చుకున్నాడు, మళ్ళీ ఒక లోకల్ వాదం తెచ్చుకున్నాడు, ఏదో ఒకటి అయిపోయింది. దాని గురించి మీరు ఆల్రెడీ వేసి ఓటేసి 90% వేసి. ఎందుకంటే ఏ టౌన్ కానీ ఏది కానీ ఒక 7,000 ఓట్లు ఉన్నాయంటే 90% వేసే అవకాశం ఎక్కర్లేదు. ఏదో ఒక సింపతో ఏదో ఒకటి వస్తే మాత్రం 90% పడుతుంది. కానీ ఇక్కడ 90% ఓట్లేసారు అంటే అర్థమైంది. సంపూర్ణంగా నేను ఎమ్మెల్యేగా ఒలిగొండ టౌన్లో అంతా ఓట్లేసాను. ఏసీలు అయిపోయింది. గతంలో ఓడిపోయిన సింపత్తి అనుకోండి, లోకల్ మాత్రం ఏసీలు అయిపోయింది. ఏసీలకు ఈరోజు ఏమనుకుంటారు, వేసినాం వేస్తే ఏమొచ్చింది, మాకు ఏమి రాలేదు. ఆయన కోరిక నెరవేరింది తప్ప ప్రజల కోరిక ఏం లేదు. ఆయన కోరిక నెరవేరింది అంతే, ప్రజలకి ఇంతకు ఏమి లేదు. ప్రజలు అడిగాను వాళ్ళని, అందుకు ఎమ్మెల్యేకి ఏమైనా ఏమిందా అమ్మా, గ్రామానికి ఏమైనా వచ్చిందా, నీకు ఎవరికి ఏం కాలేదు. ఆయన మాత్రం ఎమ్మెల్యే. అదో పోనీ ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్ వస్తే ఓట్యాలు కమ్యూనికేయడం బావేనా? ఒక అభ్యర్థిని ఆల్రెడీ ఒక బీసీ అభ్యర్థిని 2 సంవత్సరాల నుంచి నీకే అని వాడుకొని ఖర్చు పెట్టి పైసలు లాస్ట్కి మళ్ళీ దీన్ని జనరల్ చేసుకొని మళ్ళీ మీ తమ్ముడికి ఇచ్చుకున్నాం అంటే ఏమన్నట్టు, నేను ఏది చెప్తే అది ఒలిగొండ టౌన్ నడుస్తుంది, నేను ఎవ్వరు చెప్తే వాళ్ళకు ఓటేస్తారు. అదే నీ భావం అంటే నాకు ఏం తెలియదు, ఏం లేదా, నువ్వు ఏం చెప్తా చేయాలి, నువ్వు ఏటైనా ఓటేయాలయ్యా, అట్లే బతాను అనుకుంటా. తప్పది. ఇప్పుడు అందరూ తెలివి మరిగిర్రు, అందరికి తెలివి ఉన్నది. మెయిన్ యువకులందరూ కూడా ప్రతి ఒక్కరు ఒలిగొండ టౌన్లో ఈరోజు ప్రతి వాదం బీసీ వాదం నడుస్తుంది. దాంతో పాటుగా ప్లస్ అందరు తెలివిగా ఉన్నారు. మీరు అనుకున్నట్టుగా ఏదో నేను ఏది చెప్తా చేస్తారు, నేను ఎవరు చెప్తా ఓటేస్తారు అనుకుంటాం. అది ఆ కాలం పోయింది ఆల్రెడీ.